అరుణాంకరుణాతరంగితాక్షీంధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీ. దోషం లేనివారుండరు, కానీ పరిహార క్రియలనేవే భారతీయ జ్యోతిషం యొక్క వైశిష్ట్యం. కాబట్టి మనం చెప్పుకుంటూ ఉన్న జపాలు చేస్తున్నవారు తమ అనుభవాలను కింద కామెంట్స్లో రాసినట్లయితే చూచేవాళ్ళు కూడా అనుసరించే అవకాశం ఉంది. వృషభ రాశి. ఈ రాశివారు తాము సాధించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. లక్ష్య సాధనాశక్తితో ప్రవర్తించగలుగుతారు. ముఖ్యంగా ఉద్రేకాలకు లోను కాకుండా ఉండడం చాలా శ్రేయస్కరం. శ్రీ గణేశ రణం చింది అనేటువంటి మంత్రాన్ని జపించుకోవడం ద్వారా అప్పులను త్వరితంగా తీర్చగలుగుతారు. ప్రభుత్వ సంబంధమైన బకాయిలు తీర్చడం అనేటువంటిది కూడా ఈ సమయంలో ముఖ్యమైనటువంటి కార్యక్రమంగా పెట్టుకోండి. అదేవిధంగా వ్యాపారాలలో ఆశతో పెట్టుబడులు పెట్టడం మాత్రం మంచిది కాదు. అలాంటి అవకాశాలు కూడా కొన్ని లభిస్తాయి, కానీ వాటిని వినియోగించుకోకుండా ఉండడమే శ్రేయస్కరం. మీ యొక్క ప్రయాణ సమయాలలో గౌతమ నామాన్ని జపించుకోవడం ద్వారా వాహన సంబంధమైన చికాకులను అధిగమించగలుగుతారు. సంతాన వర్గంలో అభివృద్ధి నిమిత్తమై ప్రతిరోజు కూడా ఆలయంలో పెరుగు ఇవ్వడం, అలాగే శ్రీదత్త శరణమ్మ అనే మంత్రాన్ని జపించడం, పరీక్ష సమయంలో వాళ్ళకి శ్రీ హయగ్రీవాయ నమః అనే మంత్రాన్ని జపించడం శ్రేయస్కరమైన ఫలితాలను అందజేస్తుంటుంది. ఆరోగ్య విషయంలో కొంత అశ్రద్ధ చూపకుండా శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది. సమయానికి ఉదయం 9 లోపల ఆహారం తీసుకోవడం, రాత్రి 9 లోపల నిద్రకు ఉపక్రమించడం, ముఖ్యంగా అనారోగ్య భావన కలిగినప్పుడు క్రీమ అచ్యుతానంత గోవింద అనే నామాన్ని జపించడం, అలాగే నడకకు ప్రాధాన్యం ఇవ్వడం, వ్యాయామ ప్రాణాయామాలను కూడా ఆచరించడం, ఇవన్నీ కూడా తప్పనిసరి కార్యక్రమాలుగా పెట్టుకోండి. మీ బాధ్యతాయుతత్వం అంటే మీరు ఏ పనికైనా సరే బాధ్యత వహించగలగడం అనేటువంటిది అందరిలోనూ మీ గుర్తింపును తీసుకొస్తుంది. కానీ ఆ బాధ్యత వహించడంతో పాటు మీ ఆరోగ్య రక్షణ విషయంలో కూడా బాధ్యత వహించడం తప్పనిసరి. మాట్లాడే తీరులో అపార్థాలు వచ్చే అవకాశం ఉన్న దృష్ట్యా తక్కువగా మాట్లాడడం శ్రేయస్కరం. వృత్తి స్థానంలో మీరు చేసేటువంటి పనులు అందరినీ ఆకట్టుకునేవిగా ఉంటాయి, ఎక్కువ మందికి ప్రయోజనాలను ఇచ్చేవిగా ఉంటాయి. అవి మీకు గౌరవాన్ని పెంపొందిస్తాయి, దీర్ఘకాలికంగా ప్రయోజనాలను కలగజేస్తాయి, స్నేహ సంబంధాలను వృద్ధి చేస్తాయి. రావలసిన సొమ్ము చేతికి అందే అవకాశం ఉంది. ఆ వచ్చినటువంటి సొమ్మును సద్వినియోగించడం విషయంలో శ్రద్ధ చూపించాలి. అదేవిధంగా మీరు చేసేటువంటి ఖర్చులు దుర్వినియోగం కాకుండా ఉండడం కోసం తప్పనిసరిగా శ్రీ రాజమాతంగే నమః అనేటువంటి మంత్రంతో పాటుగా సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని కూడా జపించడం వల్ల ఎక్కువ ప్రయోజనాలను పొందగలుగుతారు. అదేవిధంగా మీరు చేసేటువంటి ప్రయత్నాలలో విదేశీయాన ప్రయత్నాలు కొంతవరకు దోషాన్ని కలిగించే అవకాశం ఉంది, ఇబ్బందిని కలిగించే అవకాశం ఉంది. ఆ విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపించి దాని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. ఆరోగ్య విషయంలో కూడా శ్రద్ధ తప్పనిసరి.